హాయ్ ఫ్రెండ్స్, మనము పీకో ఎలా చేసుకోవాలి? నేనైతే 10 minutes లో శారీ ఫాల్ పీకో చేసేస్తాను. కింద ప్లస్ పైన పైన కూడా పీకో వేసుకుంటా. దీంతో అది చాలా మందికి కొంచెం మంది చేసుకోవాలన్నా వద్దా, ఏ చేసుకుంటే ముడతొస్తుందేమో, మాకు ఎలా కుట్టొస్తుందో లేదో అని ఆలోచిస్తారు. అదేమి లేకుండా మన కింద పైన పీకో తోటి వేస్తున్నా. ఎందుకంటే మన పైన హెమ్మింగ్ చేస్తే సింథటిక్ శారీస్ ఒక నెల కట్టుకోగానే ఊడిపోతుంది, మళ్ళీ చిరాకు వస్తుంది అన్నట్టు. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ మన వీడియోలో అయితే ఈ బాబిన్ పెట్టడము, దారం పెట్టడం అయితే చూపించేసిన, అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దారం కంపల్సరీ ఇలా వెనక్కి కనేసుకోండి. వెనక్కి కనేసుకొని మనము ఫస్ట్ కట్టుగొంగు తీసుకోగానే ఉల్టా సీర చూసుకోవాలి. ఉల్టా సీర చూసుకొని ఈ కట్టుగొంగు సైడ్ నుంచి ఒక జానెడు మీద బెత్తడు వదిలేసి మనం ఫాల్ స్టార్ట్ చేయాలి. ఇంకా నార్మల్ గా కొత్తగా నేర్చుకొని పీకో కుట్టుకునే వాళ్ళకు ఏమైతుందంటే చీర స్టార్టింగ్ తెలియదు, ఎండింగ్ తెలియదు, మళ్ళీ స్టార్ట్ ఎలా చేయాలి, ఫాల్ ఎలా చేయాలి, పీకో ఎలా చేయాలి. ఇదిగోండి, మనం ఫాల్ ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసి లేకుంటే నార్మల్ గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాం కదా, లోపల కుచ్చు రాకుండా ఇలా అనుకోవాలి. దీన్ని ఇలా అనుకొని ఇక నెక్స్ట్ ఈ ఉల్టా సీదా ఉంటది ఫాల్కి కూడా, ఈ ఉల్టా అనేది లోపలికి పోయే విధంగా ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇగో ఇలా పెట్టేసి స్టార్ట్ చేయాలి. పాలు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తుంటే కొంచెం కరెక్ట్ వస్తుంది. చూడండి, ఇదిగోండి, ఫస్ట్ కిందొక కుట్టు పైనొక కుట్టు, కిందొక కుట్టు పైనొక కుట్టు పడే విధంగా పాలు వేసుకుంటూ రావాలి. చుట్టద్దు, దీనికి కొంగులకు చుడతాం కదా, దీనికి చుట్టద్దు. చాలా మంది కొంగులు కుడతాం కదా, ఈ పాలు ఎలా కుట్టాలా అని అనుకుంటారు కదా. కొంగులకేమో చుట్టాలి, దీనికేమో చుట్టొద్దు. చుట్టాలంటే ఇక్కడ పీకో మిషన్ కి పాదం అనేది చుట్టుకునే విధంగా పంపిస్తాం. దాంట్లోకి పంపించడం వల్ల చుట్టుకుంటది. మనకి ఫాల్క్ అనేది చుట్టుకోవద్దు, స్ట్రేట్ గా ఉండాలన్నట్టు. అంటే స్ట్రేట్ గా పంపించాలి, దాంట్లోకి చుట్టుకునే దాంట్లోకి పంపించద్దు. మేము కొత్తగా తెలియక, మాకు అప్పుడు యూట్యూబ్ లో అవి ఏవి లేక మేము వేరే వాళ్ళని అడిగితే కూడా చెప్పలేరు. కానీ మిషన్ తోటి 2 పాదాలు ఇస్తారు, ఫాల్కి ఒక పాదం, పీకోకి ఒక పాదం. అప్పుడు చేంజ్ చేసే వాళ్ళం మేము. ఈ పీకో దీంతో మనం ఫాల్ కుట్టద్దేమో, కొంగులే కుట్టాలనేమో అని. ఇప్పుడు ఇక మనకు టైం వేస్ట్ అని చెప్పేసి దీంతోటే ఫాల్ కుడుతున్నాం, దీంతోటే కొంగులు కుడుతున్నాం. పాలు కొంచెం పిండుకుంటప్పుడైనా చీర కొంచెం హెచ్చు తగ్గుంటది, ఇట్లా తెలిసిపోతుంటది పెడుతుంటే. ఇలా లాగినట్టు కాగానే ఇక్కడ కుచ్చు పెట్టుకోవాలి కింద, ఎందుకంటే పైన మళ్ళా కుచ్చు వస్తుంది అన్నట్టు. ఒక సూది కింద పడాలి, ఒక సూది మీద పడాలి, ఇటు ఇటు. దీన్ని చేంజ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను నెక్స్ట్ షార్ట్ లో. ఇది ఎలాగొస్తుంది, ఇది మీద పెద్ద కుట్టు ఎలా పెట్టుకోవాలి, చిన్న కుట్టు ఎలా పెట్టుకోవాలి. దీన్ని కూడా ఇలా పడేటప్పుడు కొంతమందికి పెద్దగా చిన్నగా పడుతుంది, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి నేను ఇంకొకటి వీడియో చెప్తాను. ఇది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది, చూడండి. ఫస్ట్ అయితే ఇది మనకు నార్మల్ గా ఎవరన్నా సెట్ చేసి ఇచ్చినా, మీకు ఎవరైనా డెమో చెప్పినా గానీ ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే కూడా మీకు యూజ్ అవుతుంది. ఇలాగా చేసుకోవాలి, ఇలా నీట్ గా పట్టుకోవాలి. చీర కూడా ఇలా మొత్తం కరెక్ట్ గా పట్టేసుకొని పాలు కూడా ఇలా కరెక్ట్ పట్టుకొని పెట్టుకుంటూ రావాలి. ఒక కుట్టు చీర మీద, ఒక కుట్టు పాల మీద, ఒక కుట్టు కింద ఇలా పడాలి. ఇలా పడితే మనకు ఇలాగ వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇలా రావడం వల్ల మనకు పీకో వేసినట్టు కూడా తెలియదు, ముడత రావడం కూడా కాదన్నట్టు. మొత్తం కుట్టుకుంటూ ఇలానే రండి. లాస్ట్కి వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసి మళ్ళీ చివరికి కూడా ఇలా పట్టుకోండి. ఒక్కొక్కసారి కొంతమందికి డౌట్ వస్తుంది, అసలు ఇది రబ్ చేస్తుందా, రబ్ చేస్తే గట్టి కుట్టు పడాలంటే ఏం చేయాలని. రబ్ చేయొద్దండి పీకో మిషన్, కానీ కొంచెం సేపు క్లాత్ ని ఇలా ఆపండి, 2-3 సార్లు పడే వరకల్లా గట్టిగా పడిపోతుంది. ఇగో ఇలా ఇప్పుడు ఇక్కడ 2-3 కుట్లు గట్టిగా పడ్డది కదా, ఊడిపోదు అన్నట్టు. ఇట్లా ఆపుకోవాలి, బట్టను బాగా ఆపుకున్నా కానీ సూది ఇరిగిపోతుంది. కొంచెం ఆపినట్టు వేసి వదిలేసేయాలి. ఇది ఒక ట్రిక్. అయిపోయిన తర్వాత మనం సీరా మీద కుట్టాలి. సీరా కుట్టాలంటే ఫాల్ మీద పెట్టి కుట్టే బదులు ఇగో ఈ మాదిరిగా కుట్టండి, బాగా వస్తుంది. ఇప్పుడు సీరా వేసుకోండి. సీరా వేసుకొని మంచిగా ఉంటుంది సీదా వేస్తే. ఇట్లా సీదా వేసుకొని ఇగో ఇలాగా సమానం చూసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూసి ఇగో ఇలా పెట్టుకోండి. అంటే ఈ పార్ట్ కుట్టేయాలి కదా,
తీరా మీద మంచి వస్తుంది. ఏ చీరైనా అంతే కనబడాలి, ట్రాన్స్పరెంట్ ఉంటే. ట్రాన్స్పరెంట్ లేని ఎట్లా కుడతాం? కనబడే చీరలకి ఇలా కుట్టాలి. ఇదిగో చూడు ఎంత బాగా వస్తుందో. మనకి ఇదంతా నీట్ గా అనుకుంటూ, ముడత అనేది కుచ్చు అనేది చీరకు రాదన్నట్టు, కింద వస్తే ఫాల్కి వచ్చేస్తుంది. ఒక కుట్టు ఫాల్ మీద, ఒక కుట్టు చీర మీద. వెనకకు మాత్రం చీర మీద కుట్టేటప్పుడు ఇప్పటిదాకా కింద కుడితే నువ్వు చేతులు పట్టుకోలేవు, కింద పైన. కానీ ఇప్పుడు ఏం చేయలేవు, పైన ఇట్లా బేసిక్లా పట్టుకోవాలి, ఇగో ఇక్కడ పట్టుకోవాలి. చూడు ఎంత బాగా వెనకకు లాగినట్టు అంటే నీట్ వస్తుంది అన్నట్టు. ఇప్పరాదు ఇక, ఇది ఇప్పడం కూడా కాదు ఇక. కరెక్ట్ వస్తుందా? ఇలా ఉల్టా పెట్టి కుట్టాలి. నీకు పైన కుట్టడం రాదు కదా, ఇట్లా కుట్టుకోవాలి. హెమ్మింగ్ ఊడిపోదు, యాస్ట్ రాదు మనకు. చీర తొందర అబ్బా ఊడిపోతే డైలీ యూజ్ చేసే చీరలు ఇలా కుట్టుకోవడం సేమ్. వంటకు అట్లా ఉండే అడుగు వేసుకోవచ్చు ఇంట్లో వీటికి. నార్మల్ గా మనం డైలీ చేసేట వీటికి ఊర్లలో చాలా మంది ఇట్లనే వేసుకుంటారు కదా, ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ వేసుకుంటారు. ఇంకా పాదం అంటున్నావా? వేసుకోవచ్చు. ఇప్పటిదాకా అదే చెప్పిన వీడియోలో. కొంతమంది ఈ పాదంతో పీకో వేసుకోవచ్చు, పాలు వేసుకోవచ్చు, కొంగులు కుట్టవచ్చు. అప్పుడు పాదం చేంజ్ చేసే వాళ్ళం కానీ ఇప్పుడు చేంజ్ చేస్తలేము. అప్పుడు చేంజ్ చేసే వాళ్ళం, పాలకు ఒక పాదము, కొంగులకు ఒక పాదం. మాకైనా అప్పట్లో ఎవ్వరు పాలు కుట్టడానికి చూపించమంటే కూడా పక్క షాప్ ఆమె దగ్గర మిషన్ ఉన్నా చూపించలేదు నాకు. అప్పుడు యూట్యూబ్ లో అవి లేవు. 25 years అయింది మిషన్ తీసుకొని. ఈ అప్పటి నుండి ఆ మిషన్ మీద ఫస్ట్ కుట్టాలంటే పీకో ఎలా చేయాలని నేను ₹2 ఇచ్చి కొంగులు కుట్టుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళి, కొంచెం అర్జెంట్ ఉందక్క నా ముందేసి అని చూసుకొని వచ్చిన. అడిగితే చూపియదని నాదే చీర ₹2 ఉట్టి కొంగులే. మళ్ళా పాలు నేను కింద పైన కుట్టుకునేదాన్ని. అంత డైలీ యూజ్ ఉన్నదాన్ని అయితే కింద మిషన్ మీద వేసుకొని పైన హెమ్మింగ్ చేసుకునేదాన్ని. ₹5 పాలకైనా కానీ మేమే కుట్టుకునేటోళ్ళం అప్పుడు, బయట ఇవ్వకుండా. ₹2 రూపాయికో కొంగు. అట్లా నేను ఏం చేస్తుంటుంది, లోపల కొంగు మిషన్ మీద కుట్టుకొని బయట కొంగు ఒకటి వేయించుకుంటుంటుంది ₹1 ఇచ్చి. అట్లా చేయించుకొని ₹1 ₹1 ఇస్తే చేసిస్తే ఆమె ఎట్లా వేస్తుంది కొంగు చూద్దామని. అక్క మళ్ళా పాదము కొంగుకి ఇట్లా పెట్టినావు, కాలుకి ఏది పెడతావని అడిగితే చెప్పింది. కానీ నేను తెచ్చుకున్నాను ఆమెకి చెప్పలేను అంటే చెప్పరు వాళ్ళు, ఎందుకంటే నేర్చుకుంటారు. అప్పట్లో అట్లా ఉందరు. అట్లా వేసుకొని పీకోయే 25 సంవత్సరాల కింద. అంత వాల్యూ. మరి ₹6 కదరా బ్లౌజ్? బ్లౌజ్ ₹6, 8, 6 బ్లౌజ్ కాదు ఇప్పుడు. అది అప్పట్లో ఉండేది. నేను చీర పాలు కుట్టినప్పుడు ఫస్ట్ ఎంత తీసుకున్నానో నేను చెప్తాను, మీరు షాక్ అవుతారు. చూడండి, నేను పాలు కుట్టినప్పుడు ₹8, ₹5 ఉంటుండే కదా, నేను కుట్టినప్పటికీ ₹8 అయింది. బ్లౌజ్ ₹10, చీర పాలు మొత్తం కుడితే ₹6, ₹8 కూడా ₹6. ₹5కి నేను కుట్టించుకున్నదాన్ని ₹6. బ్లౌజ్ 10, ₹12. స్ట్రేట్ కట్టింగే కదా, క్రాస్ కట్టింగ్ అయ్యేసరికి రేటు పెరిగింది. మళ్ళీ అప్పట్లో లైనింగ్లు ఉండేటివి కాదు, ప్లెయిన్ బ్లౌజ్లే అన్ని 2x2. మన పట్టు చీరలు కొనుక్కున్నా కానీ 2x2 వస్తుండే, కానీ అలా చీరల బ్లౌజ్ పీస్ రాకుండే. నా పెళ్ళప్పుడు రాలే. నేను కూడా 2x2దే కుట్టించుకున్నా పెళ్లికి బ్లౌజ్ పీస్. లైనింగ్ బ్లౌజ్ అంటే ఇంకా 25 సంవత్సరాలకు అనుకో. ఓకే, ఇదిగోండి కింద మీద ఫాల్ కుట్టడం ఎలాగో అయిపోయింది కదా, చూసేసిండ్రు కదా. 10 నిమిషాల్లో మన కింద పైన ఫాల్ కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను పీకో వేసి చూపిస్తా కొంగులు. ఫస్ట్ కొంగులు ఇలా నీట్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి
నీట్ గా కట్ చేసుకున్న తర్వాత పీకో స్టార్ట్ చేయండి. కొన్ని చీరలు తక్కువ రేట్ చీరలకు కొంచెం క్రాస్ వస్తుంది కదా, అప్పుడు చీర పీకో వేస్తుంటే వంకలు వంకలు తిరుగుతుంది. అలాంటప్పుడు కొంచెం సెట్ చేసుకోండి. మొత్తం తీసేస్తే కొంగు సగంలోకి వస్తుంటది, అలా కూడా తప్పన్నది. ఇదిగోండి, కొంగు పీకో వేసుకుంటప్పుడు చాలా మందికి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు. కొంతమంది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ కొన మిగిలిపోతుంది. అలా స్టార్ట్ చేయొద్దు, మనం ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఈ కోర్ ఉంది కదా, కోరుని పెట్టుకోవాలి. ఇగో ఇలాగా. ఇది ఎలా స్టార్ట్ చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, ఈ కోర్ స్టార్ట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ ని టర్న్ చేస్తూ ఉండాలి. ఇగో ఇలాగా, ఇగో ఇలా, ఇగో దీన్ని ఇందులోకి ఇలా ఫోల్డ్ చేయాలి. అదే వెళ్ళిపోతుంది, ఇంకా మంచి వస్తుంది. ఇలా వేలుతోటి దీన్ని లేపాలి. లేపడం వల్ల అది చుట్టుకుంటది. ఇక నేను ఇలా ఫోల్డ్ చేసేయాలి. దీంట్లోకి పాదంలోకి ఇలా వెళ్ళాలి. ఇలా ఫాస్ట్ గా పంపించుకుంటా పోతే ఇలాగ సూది అక్కడ ఇక్కడ పడడం వల్ల మనకి ఇది ఇలా బాగా వచ్చేస్తుంది. చూడండి, మీకు లావు వస్తుందా సన్నం వస్తుందా, మనకు లావు రావాలంటే ఏం రావాలి, సన్నం రావాలంటే ఏం రావాలి, నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. లాస్ట్ వచ్చేసరికి ఇది ఉంది కదా, దీన్ని ఎలా ఎండింగ్ చేయాలి. మన కుట్టు చాలా మంది వేస్తారు కానీ ఊడిపోతుంది. ఇలా ఎండ్ చేయాలి, రబ్ చేసినట్టు చేసి ఎండ్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలాగే పీకో వేసుకోండి. మనకు టైంకి, ఎందుకంటే మనం నార్మల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ రాని వరకు కూడా మనం ఇది స్టిచ్చింగ్ చేసుకుంటా కూడా మనీ సంపాదించుకోవచ్చు.